నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. పూర్తిగా కొడుక్కే వదిలేస్తే దుబ్బాకలోలా దెబ్బైపోతామన్న ముందు చూపుతోనో, ఎన్నికల ఆటాడి చాలా రోజులైందనే సమరోత్సాహంతోనో కానీ మొత్తం మీద టీఆర్ఎస్ అధినాయకుడు కె చంద్రశేఖరరావు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం స్వయంగా రంగంలోకి దిగారు. రాజే స్వయంగా కదలి వస్తే ఆయనకు ఇక అడ్డు ఆపు ఎవరుండగలరు? రవితేజములరగా అన్నట్టుగా అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు అనే వివక్ష చూపకుండా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి సమస్త ఓటర్ మహాశయులందరినీ ఆయన వరాల వరదల్లో ముంచెత్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీళ్లను ఇకపై ఉచితంగా సరఫరా చేస్తామని, దానివల్ల జలమండలపై పడే 300 నుంచి 400 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఇకపై ఉచితంగానే మంచినీళ్లు సరఫరా చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్లు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు, లాక్డౌన్ కాలంలో రవాణా వాహనాలకు పన్నుల రద్దు, వ్యాపార సంస్థలకు 6 నెలలు విద్యుత్ కనీస ఛార్జీల రద్దు, ఆ కాలంలో సినిమా థియేటర్లకు కరెంటు బిల్లుల మాఫీ, థియేటర్లలో మరిన్ని షోలకు టికెట్ల ధర పెంచుకునేందుకు అనుమతి, ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ సరికొత్త బాణాసంచా సంచులను పంచిపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇలాంటి తాయిలాలతో ఓటర్లను ప్రలోభపెట్టడం ఎన్నికల నియమావళికి, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమైనప్పటికీ ఆ విషయం ప్రశ్నించడానికి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు కదా. ఇక ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ ఈ విషయమే ఏదైనా అభ్యంతరాలు లేవదీస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందా, చేస్తే గీస్తే ఆ సంఘం చర్యలు తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి. ఇక కేసీఆర్ ఎన్నికల ప్రచార తీరుతెన్నులను గమనిస్తే కర్ఫ్యూల నగరం కావాలా, ప్రశాంత నగరం కావాలా అని, హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలి అని పరోక్షంగా బెదిరించడం ద్వారా ఆయన బీజేపీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని అంగీకరిస్తున్నారు. ఇక ఇప్పటికే కార్యరంగంలో ఉన్నటువంటి కేటీఆర్ తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. దుబ్బాకతో దెబ్బతిన్న టీఆర్ఎస్ బెబ్బులి హరీష్ రావుకు ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిథి వేషం కూడా దక్కలేదు. ఈ ఎన్నికల ప్రచార హడావుడే ఈరోజు మన స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈరోజు చర్చలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నుంచి శ్రీ బచ్చు శ్రీనివాసరావు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి శ్రీ రామచంద్రారెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. వీరితో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా విశ్లేషకులు శ్రీ సురేష్ మరికొద్ది నిమిషాల్లో మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్తే. ఏమిటి ఎన్నికలు జరగబోతోంది, హైదరాబాద్కా భాగ్యనగరానికా? శ్రీనివాస్ గారు, సారీ, చెప్పండి సార్. ఎన్నికలు జరగబోతోంది హైదరాబాద్లోనా భాగ్యనగరంలోనా? అదే నా ప్రశ్న. సార్, హైదరాబాద్కు భాగ్యనగరానికి కొడుకు సన్ అండ్ కొడుకు, పేపర్ కాగితం సార్, పేపర్ కాగితం ఇట్లాంటి పదాలకు పెద్ద తేడా ఏమి ఉండదు. పక్క సైడ్ మొత్తం దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆడియో వీటిని సాధారణ వాడుక భాషలో చెప్పండి. వాడుక భాషలో భాష మీద పట్టున్న వ్యక్తులు ఒకలాగా మాట్లాడతారు, సాధారణ భాష ఒకలాగా మాట్లాడతారు. భాషా మాండలికాలు అనేకం. కాదు, ఇది మాండలికానికి సంబంధించింది కాదు. అనేక మాండలికాలు. ఆగండి శ్రీనివాస్ గారు, ఇది మాండలికానికి సంబంధించింది కాదు. ఈ రోజున నిన్న వచ్చినటువంటి హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి బీజేవైఎం నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు తేజస్వి ఉన్నారు కదా, ఆయన అన్నారు ఈ మాట. ఇది వెల్కమ్ టు ది యంగ్ పీపుల్ ఆఫ్ భాగ్యనగర్. హైదరాబాద్ అనలే ఆయన, భాగ్యనగర్ అన్నారు. 2018లో నేను ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ వచ్చినప్పుడు ఆయన కూడా హైదరాబాద్ అనలే, భాగ్యనగరం అనే అన్నారు. తర్వాత మన బీజేపీ ఎంపీ ఉన్నారు కదా, ఆయన వచ్చేసి 1590లో కులీ కుతుబ్ షా వచ్చేంత వరకు దీనిని భాగ్యనగరం అనే పిలిచేవారు. 1590లో
కులీ కుతుబ్ షా వచ్చి దీని పేరు మార్చాడు, ఇప్పుడు మళ్ళా మేము పేరు మారుద్దాం అని అనుకుంటున్నాం అని అంటూ చెప్పాడు. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీన్ని భాగ్యనగరంగా చూస్తున్నారు, మీరు హైదరాబాద్గా చూస్తున్నారు. సార్ మేము దీన్ని హైదరాబాద్ అయినా భాగ్యనగరం అయినా, భాగ్యనగరం అన్నా ఒప్పుకుంటాం, హైదరాబాద్ గా పిలుస్తున్నా కూడా ఒప్పుకుంటాం. ఉద్దేశం ఏదైనా ప్రదేశం ఒకటే, అంతిమంగా మంజిల్ ఒకటే, అంటే గమ్యం ఒకటే, దారి వేరైనా గమ్యం ఒకటే, పేరేదైనా ప్రాంతం మారదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నటువంటి తరుణంలో పేర్లు మార్చినటువంటి పేర్లను మార్చేసినంత మాత్రాన ప్రజలు మారిపోరు, ఈ ప్రాంతం మారిపోదు. 400 సార్లు హైదరాబాద్ కు ఏం కొత్తగా కొనకూడదు. కాకపోతే వాళ్ళు ఏదో కొత్తదనం తీసుకురావాలి, కొత్త పదం మార్చాలి. ఇప్పుడు కంటిన్యూస్ గా ఒకే లెక్చరర్ 8 గంటలు మాట్లాడితే విద్యార్థులు వినలేరు. అందుకోసమనే ఒక పీరియడ్ కు 45 నుంచి గంటన్నర 2 పీరియడ్లు ఉంటాయి. ఆ తర్వాత ఉపాధ్యాయుడు మారిపోతాడు, సబ్జెక్ట్ కూడా మారుతుంది. ఏమనుకుంటారంటే వింటుంటే కొంచెం ఆసక్తి కనిపిస్తుంది. ప్రజల్లో ఆసక్తి కనబరచడానికి పాత పేరు మేము పునరుద్ధరిస్తామని, ఇంతకు ముందు నిజామాబాద్ కూడా ఇందూర్ అని, దేశంలో పేర్లను మార్చాలని, మద్రాసును చెన్నై అని, లేకపోతే ఇట్లా పేర్లు మార్చిండ్రు. పేరు మారిస్తే ప్రాంతం ఏం మారిపోదు, వాళ్ళ వ్యక్తిగత మార్క్ ఏదైనా ఉంటది. దానికోసం ఎవరు దాన్ని వద్దనేది లేదు, కాదనేది లేదు, వస్తే ప్రజలకు ఒరిగేదేం లేదు. కానీ ఈ ప్రాంత ప్రజల కోసం ముఖ్యంగా మేము ఈ యొక్క హైదరాబాదు, ఈ భాగ్యనగరి ప్రజల కోసం, మళ్ళీ నేను వాళ్ళ పరిభాషలోనే చెప్తున్నా, హైదరాబాదు భాగ్యనగరి ప్రజల కోసం తెరాస ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం ప్రపంచ పటంలో అంతిమంగా మా లక్ష్యం ఒకటే. తెలంగాణ నినాదం సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి నిండు శాసనసభలో ఈ పదోచ్చరణనే నిషేధించినటువంటి తరుణంలో ఆత్మగౌరవ నినాదం పేరిట భౌగోళిక విభజన ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్యమ నాయకుని ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలి. ప్రపంచ పటంలో తెలంగాణ నినాదం హైదరాబాదు, ఈ భాగ్యనగరి బాసిల్లాలే, గొప్పగా బాసిల్లాలే, మరిన్ని పెట్టుబడులు రావాలి. హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ, దేశంలోనే హైదరాబాద్ కు గొప్ప ప్రాశస్త్యం ఉంది, గొప్ప గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఎక్కడ కూడా చెదరకుండా విశ్వనగరంగా బాసిల్లాలనేది, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక నగరాలలో పోటీ పడుతూ ముందుకెళ్లాలనేటువంటి నిరంతర ప్రయాస, నిత్య కృషియే మా లక్ష్యం. ఆ దిశగానే మా ప్రయాణం కొనసాగుతుంది తప్ప భాగ్యనగరిలో ఏ విధమైనటువంటి భాగ్యనగరికి ఎక్కడ తేడా రాకుండా, హైదరాబాద్ అర్థం మారకుండా పరిపాలన. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. కొంచెం మమ్మల్ని కూడా అప్పుడప్పుడు వింటూ ఉండండి సార్, మీ వాక్ ప్రవాహంలో నుంచి బయటకు వచ్చి మా విన్నపాన్ని కూడా మన్నిస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. రామచంద్రారెడ్డి గారు, ఆయన శ్రీనివాస్ గారు వాక్ ప్రవాహాన్ని విన్నారు కదా? వాక్ ప్రవాహం కాదు, ఆ శతావధానము, నవావధానము, ఈ అవధానాలతోనే అక్కడ కేసీఆర్ పడేస్తున్నాడు, అబద్ధాలతోనే. వాళ్ళ శిష్యులు కూడా, వాళ్ళ నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. ఈ మాటలతో ఏమి అయ్యేది లేదు, పోయేది లేదు. ఓకే, కాబట్టి అసలు మనం ప్రాక్టికల్ గా ఆలోచించినట్లయితే, సరే పేరులో ఏమున్నది, పెన్నిది అని చెప్పేసి దాన్ని మేము పెద్ద పట్టించుకోము. కానీ ఇది ఇప్పుడు ఇంటి ముందలకి ఏదైనా అడుక్కోవటానికి వచ్చేటప్పుడు రకరకాల జిమ్మిక్కులతోని వాళ్ళు అడుక్కుంటారు. ఒకడు ఈ కొడతాడు, చిరుతలు కొడతాడు, ఇంకొకడు ఎగురుతుంటాడు, ఇంకొకడు గిటార్ పట్టుకొని వస్తాడు. ఆ విధంగానే రకరకాల పేర్లతో పెడుతుండ్రు. దాని గురించి మేమైతే ప్రస్తావన చేయం. కానీ సరే, విషయానికి వచ్చినట్లయితే, కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము భాగ్యనగరాన్ని ప్రపంచ పటంలో ఒక గుర్తింపు ఉండే విధంగా మా రాజశేఖర రెడ్డి గారి టైంలో మేము అధికారంలో 2 సార్లు ఉన్నప్పుడు కానివ్వండి, తదుపరి 2009 నుంచి కానివ్వండి, ప్రపంచ పటంలో ఒక గుర్తింపు ఉండే విధంగా మేము తీర్చిదిద్దినాం అని చెప్పేసి సగర్వంగా చెప్పగలుగుతాం. ఆ రోజు 2 లక్షల కోట్లతోని ఐటీఐఆర్ ని మేము శాంక్షన్ చేయించినాం. ఈ రోజు బీజేపీ వాళ్ళు ఆ ఐటీఐఆర్ ని తీసిపడేసారు. అక్కడ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని చెప్పేసి ఒక బ్యారియర్ ని అక్కడ చాలా స్పెసిఫిక్ గా నిర్మించారు. సౌత్ ఇండియా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు పలు సందర్భాల్లో. దాన్ని మేము కూడా చెప్పడం జరిగింది. మా తెలంగాణ నాయకత్వం కానివ్వండి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో కూడా కలుపుకొని దాని గురించి మేము పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఎవరైనా అడిగితే, అటు రింగ్ రోడ్ దగ్గర తీసుకుపోతాము, ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకుపోతాం, పివి ఎక్స్ప్రెస్ దగ్గర తీసుకుపోతాము. అదేవిధంగా మేము డెవలప్ చేసినటువంటి మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో
ఐటీ డెవలప్మెంట్, ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా చూపిస్తాం మేము. ఆ రోజు మా హైదరాబాద్ అంటే గతమే కనపడతా ఉంది కదా. అద్దర్లో మీరు కాదు రామచంద్రారెడ్డి గారు, గతమే కనపడతా ఉంది, వర్తమానం కనపడతలేదు. వర్తమానంలో మేము అధికారంలో లేము కాబట్టి గతం చూయించుకుంటూ ఈ వర్తమానాన్ని తీర్చిదిద్ది మళ్ళీ గతం లెక్క పునర్వైభవం తీసుకురావాలనంటే కాంగ్రెస్ పార్టీని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి, అదే విధంగా హైదరాబాద్ ప్రజానీకానికి చేతులు జోడించి మేము నమస్కారాలు పెట్టి అప్పీల్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే ఇక మేము చెప్పుడు మాటలు కావు, వాళ్ళు ప్రాక్టికల్ గా వీటన్నిటిని కూడా అనుభవించరు, చూసినారు, ఈ రోజు అనుభవిస్తున్నారు కూడా. ఈ పరిస్థితులలో మరి ఖచ్చితంగా మా బాధ్యతగా మేము చెప్పాలి. తెలంగాణ బాగు కోసము, బంగారు తెలంగాణ కోసము, విశ్వనగరమైన హైదరాబాద్ కోసము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా పోరాటం చేయాలి. కాబట్టి మేము ప్రజలకి ఒక అవేర్నెస్ తీసుకురావటం గానీ, లేకుంటే గుర్తు తీసుకురావటం గానీ, ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క మాయ మాటలు చెప్పడం గానీ, 68,000 కోట్లు నేను హైదరాబాద్ మీద పెట్టిందని చెప్పేసి అంటే ఆ 68,000 కోట్ల రూపాయలు ఎక్కడేసినని నిలదీయటం గానీ, ఈ అంశాలన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తావించడానికి మీ ద్వారా ప్రస్తావిస్తున్నాను. అయితే ఈ రోజున ఐటీఐఆర్ వచ్చినట్లయితే ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేదండి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో అటు షామీర్పేట కానివ్వండి, ఇటు ఆదిబట్ల కానివ్వండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో ఐటీ సెక్టర్స్ తోని మేము కోఆర్డినేట్ చేసి ఉద్యోగాల యొక్క కల్పన కోసం విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. మరి ఈ రోజు రామచంద్రారెడ్డి గారు, మీరు ఐటీ సెక్టార్ గురించి మాట్లాడుతున్నారు. ఐటీ సెక్టార్ గురించి మాట్లాడేట్లయితే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కోపం వచ్చేస్తుంది సార్. మీరేంటో మరి తెలిసే మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు అని అనము. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ప్రారంభించు, చంద్రబాబు నాయుడు గారు కొనసాగించు, తద్వారా యాక్సలరేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా అని చెప్పేసి సగర్భంగా చెప్తాం. టిఆర్ఎస్ కు మాత్రం పాత్ర లేదంటారు. మీ ఉద్దేశం టిఆర్ఎస్ కు మాత్రం పాత్ర లేదు, అటు కాంగ్రెస్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, ఎవరికైనా వాళ్ళకుంది తప్ప టిఆర్ఎస్ కు మాత్రం పాత్ర లేదు. అదేనా భావం? టిఆర్ఎస్ పాత్ర ఉన్నది. ఒక్క మాట, టిఆర్ఎస్ పాత్ర ఉన్నది. ఎక్కడున్నది? టీ హబ్ అని, ఆ హబ్ అని, ఈ హబ్ అని ఐటమ్ చేయడం కోసమే. ఆ టీ హబ్ అని అంటే పోయి ఎంతమంది అక్కడ యువ టెక్నీషియన్స్ అక్కడ చేస్తున్నట్టు కాఫీ చాయ్ తాగడానికి తప్పితే ఉపయోగపడే పరిస్థితి లేదు. వై యు ఆర్ నాట్ ఎంకరేజింగ్? వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయటం లేదని అడుగుతున్నాం. ఎక్స్పోర్ట్లు చూడండి ఏ విధంగా ఉన్నది. ఇప్పుడు మీరు ఈ ప్రైవేట్ కంపెనీలతో ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం కూడా మీరు ఘోరంగా విఫలమైపోయినారు. అదే విధంగా ఈ రోజున చూసినట్లయితే ఐటీ సెక్టర్ వైపు మాదాపూర్, గచ్చిబౌలి వైపు చూసినట్లయితే ఒక టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దుతుండ్రే తప్పితే ఒక టెక్నికల్ గా అక్కడ సకల సౌకర్యాలని వాళ్ళకి అందజేసే పరిస్థితులు లేరు. మరి ఎందుకు లేరు? మీరు మీకే కదా, మీకు కుమారులే కదా ఆ ఐటీ శాఖ మంత్రికి ఉన్నది. మరి ఎందుకు చేయటం లేదు మీరు ఆ పని అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. ఆ రోజు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందో అందరు కూడా అనుభవించినోళ్ళు. అదే విధంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోని ఈ రోజు చెప్తున్నారు 68,000 కోట్లతోని మేము విశ్వనగరంగా తీర్చిదిద్దామని. రామచంద్రారెడ్డి, మీ మాటలు తెలంగాణ ప్రజానీకం నమ్ముతున్నట్లేరు. మొన్న దుబాకలో 3rd ప్లేస్లో, ఆ 3rd కూడా చాలా అవమానకరమైనటువంటి ప్లేస్లోకి వెళ్ళారు. అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఎక్కడ చూసినా కూడా మీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నట్లుగా కనిపిస్తలేరు. మరి ఏమిటి వైపరీత్యం? రాజకీయాలలో చాలా ఓపిక ఉండాల్సిన విషయం అయితే ఉన్నది. మేము మా ఇందిరాగాంధీ, మా జాతీయ అధ్యక్షురాలు గారి మాజీ ప్రధాని ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. అదే విధంగా కేవలం గెలుపుని ప్రామాణికంగా తీసుకొని మమ్మల్ని గెలిపలేదు కాబట్టి మేము ఎప్పుడు కూడా కాడెత్తేసే రకం కాదు. టిల్ ఎండ్ వి విల్ ఫైట్ ఫర్ జస్టిస్. మీరు ఇంకొకటి దుబ్బాక విషయానికి వచ్చినట్లయితే అందులో మీడియా పాత్ర కూడా కొంత అంతో ఇంతో ఉంది. వాళ్ళిద్దరి మధ్యన పంచాయతీ పెట్టినట్టు ప్రొజెక్ట్ చేసి అసలు కాంగ్రెస్ పార్టీ లేదని విధంగా బిల్డప్ ఇచ్చినటువంటి మీడియా పాత్ర కూడా కొంత ఉంది. తిలాపాపం తలా పిడికెడ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కొంచెం వెనుకగా నెట్టడానికి ప్రయత్నం చేసింది ఉంది. అయినప్పటికీ కూడా మేము ఒకటి ఆత్మసంతృప్తితోనున్నాం. ఏంటంటే మేము ఎక్కడ కూడా అవినీతి కార్యక్రమాలకు తెరలేపలేదు, ఎక్కడ కూడా మేము కల్లివల్లి మాటలు చెప్పలేదు, ఎక్కడ కూడా మేము కాని ముచ్చట్లని మేము చెప్పలేదు. ఉన్నదల్లా మేము చేసింది చెప్పినాము. రామలింగారెడ్డి గారి యొక్క ఫలితాన్ని చెప్పినాం. సరే, ఓకే, అది గడిచినటువంటి కథ. ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున మాది మేనిఫెస్టో రిలీజ్ అయిందండి. మా మేనిఫెస్టో ఈ రోజు రిలీజ్ అయింది. ఇందులో మేము మెయిన్ మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దిస్ ఈజ్ అవర్ మేనిఫెస్టో. ఇది ఏంది? మా మేనిఫెస్టోని మేము చేసినాం. వి డిడ్ ఇట్
వీ కెన్ డూ, వీ విల్ డూ అని చెప్పేసి మేము ఆ నినాదంతో ముందరికి పోయి దీన్ని మేము పీపుల్స్ మేనిఫెస్టోని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. చేసిన దాంట్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, భవిష్యత్తులో చేయబోయేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము ఎంప్లాయ్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని రామచంద్ర రెడ్డి గారు మళ్ళీ వద్దాం, మళ్ళీ ఆ డీటెయిల్స్లోకి వెళ్దాము. సెకండ్ రౌండ్లోకి ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇతర గెస్టులను కూడా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. థ్యాంక్ యూ. రైట్. సురేష్ గారు గుడ్ ఈవినింగ్. మొత్తానికి వేడి అందుకున్నది. చలికాలంలో బాగా ఎన్నికల వేడి మొదలై. కృష్ణమోహన్ గారు చెప్పండి. కృష్ణమోహన్ గారు చెప్పండి. మీది వెరీ ఇంప్రెసివ్ అండి. నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేస్తున్నా సార్. మీరు మాట్లాడటం బ్యాలెన్స్డ్, ఫుల్ ఇంప్రెసివ్ ఉంది. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రియల్ చెప్తున్నా, బై హార్ట్ చెప్తున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చలికాలంలో ఎన్నికల వేడి బాగా వెచ్చవెచ్చగా నులివెచ్చగా ఉంది. ఏం జరగబోతుంది సార్? నేను ఇప్పుడు లాస్ట్ 3 రోజుల నుంచి బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఒక పార్టీ ప్రశ్నించినట్టు వాళ్ళకి నచ్చదు అనమాట. మనం చేస్తున్నది కరెక్ట్, మేము చేస్తున్నంత కరెక్ట్ అన్నారు. సండే రోజు నేను కూడా ఓ ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని చూశాను. మాల్వాల్ ఏరియాలో సర్వే సత్యనారాయణ గారు నెవ్యూ అనుకుంటాను, ఆయన క్యాండిడేట్ అక్కడ. బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఎలక్షన్లో వాళ్ళ క్యాండిడేట్స్ని ఒక 2 నెలలు 3 నెలల ముందు అనౌన్స్ చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం దుబ్బాక తీసుకున్నాం. రఘునందన్ రావు గారు దుబ్బాక ఎందుకు గెలిచారంటే ఆయన ఒక హెడ్ స్టార్ట్ ఉంటే, టీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ డిసైడ్ చేసే ముందు, కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్ డిసైడ్ చేసే ముందు రఘునందన్ రావు గారు ఆ రోజు అక్కడున్న ఎమ్మెల్యే చనిపోయిన ఇమ్మీడియట్గా, సోలిపేట రామలింగారెడ్డి చనిపోయిన ఇమ్మీడియట్గా ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఆయనకు హెడ్ స్టార్ట్ వచ్చిందన్నమాట. ఒక 3 నెలల టైం దొరికింది. జరిగినటువంటి 3 ఎన్నికల్లో కూడా ఆయన ఉన్నారు. పోటీ చేసేయడం ఒక ఎత్తు అయితే చాలా ముందుగా ఎర్లీ బర్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు ఎంత టైం ఉంది? ఇప్పుడు మా ఏరియాలో కూడా తీసుకునే అల్వాల్లో వాళ్ళు వచ్చి నమస్తే కొట్టేసి నేను క్యాండిడేట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి టైం లేదు. ఒక వారం టైమే దొరికింది. కేసీఆర్ గారు ఎలక్షన్ ప్రీపోన్ చేశారు. SCC గారు రెడీగా 1 వీక్ పార్టీ మెంబర్గా, ఆయన కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ జస్ట్ లైక్ టీఆర్ఎస్ పార్టీ ఎక్స్టెన్షన్గా పార్టిసిపేట్ చేసి సీఎం గారు ఏం అడిగారు అది ఎస్ చెప్పేశారు. వాళ్ళ ఇండిపెండెన్స్ గురించి దాట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ అన్నమాట. కానీ మీరు బ్రిటన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. బ్రిటన్లో ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెకర్ ఉంటే అక్కడ ఉన్న ఆపోజిషన్ పార్టీ ఏం చేస్తారు, వాళ్ళకి షాడో మెంబర్ని అపాయింట్ చేస్తారు. దట్ పర్సన్ బికమ్స్ షాడో ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్చెకర్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి వీళ్ళు రియాక్ట్ అవుతారు అనమాట. వీళ్ళు ప్రపోజ్ చేస్తారు. సేమ్ థింగ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా షాడో ఉంటారు అక్కడ. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ షాడో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ఇక్కడేం జరిగిందంటే, బీజేపీ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు రీవైండ్ చేసి బీజేపీ అనుకుంటారు మేము దుబ్బాక గెలుస్తామని మాకు కాన్ఫిడెన్స్ లేకుండే, కానీ దుబ్బాక గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందని. కానీ మీకు తెలుసు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇప్పుడు కాకపోతే జనవరి ఫిబ్రవరి డెఫినెట్గా అవుతుంది. మీరు 3 నెలల ముందు క్యాండిడేట్ని ఎందుకు అనౌన్స్ చేయలేదు? వాళ్ళకి ప్రిపరేషన్ టైం ఎందుకు ఇవ్వలేదు? చిన్న కాన్స్టిట్యున్సీ అండి, అన్ని చిన్న చిన్న వార్డులే, ఎక్కువ లేదు. కానీ ఇది అందులో ఇంకొకటి చెప్పట్లే కూడా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాడీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో, దాంట్లో మీ రిప్రజెంటేషన్ దాదాపు జీరో. 4 సీట్లు 3 సీట్లు ఉన్నాయి, 2 సీట్లు ఉన్నాయి. సో ఇక్కడేం జరగబోతుంది అంటే, ఇప్పుడు ఈ బీజేపీ క్యాండిడేట్కి ఇప్పుడున్న రెగ్యులర్ ఉన్న కౌన్సిలర్ అనుకోండి, వాళ్ళు వరదలు, డ్రైనేజీలు, నీళ్ళ సమస్యలతో డైలీ కలుస్తున్నారు. కలుస్తున్నారు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కలుస్తున్నారు. వాళ్ళకి ఒక విజిబిలిటీ ఉంది. వాళ్ళకి విజిబిలిటీ ఉంది. వీళ్ళు కొత్త మనుషులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వీరు ఎవరో బాబు నాకు తెలియదు. నేను అల్వాల్ మా ఆర్ఎస్ఎస్ లీడర్షిప్ దగ్గర అడిగాను, మా ఏరియాలో ఉన్న క్యాండిడేట్ పేరు చెప్పండి, ఎందుకంటే నాకు తెలియదు. కానీ ఎందుకంటే మా కౌన్సిలర్ మా ఇంటి పక్కన ఉంటారు, నెక్స్ట్ డోర్, లిటరల్లీ నెక్స్ట్ డోర్ ఉంటారు. కానీ మన క్యాండిడేట్ ఎవరు, ఈ బీజేపీ క్యాండిడేట్ ఎవరు కొంచెం చెప్తానంటే వారికి తెలియదు. వాళ్ళు అన్నారు, వాళ్ళు తీసుకొచ్చి అన్నారు ఈమె క్యాండిడేట్ అంటే, అచ్చా ఈమె నా క్యాండిడేట్ మాకు తెలియదండి, మీరు ఇప్పుడు చెప్పారు మంచిగా అయింది, మా ఏరియాకి వచ్చి ఒకసారి క్యాంపెయిన్ చేయండి అని చెప్పాను. జరిగిన అన్నిటికంటే తప్పు బీజేపీ ఇప్పుడు రివైండ్ చేసి చూస్తే ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు, బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి. కానీ కాంగ్రెస్కి ఇక్కడ మీ పార్టీ రిప్రజెంటేటివ్ ఉన్నాడు డిబేట్లో, కానీ వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్తో నిన్న నేను డిబేట్ చేస్తున్నప్పుడు ఆఫ్ ద లైన్ ఆయన చెప్పింది అంతే సంగతి, మేము ఇక్కడ కూడా 3rd పొజిషన్లో వస్తాం సార్, ఎందుకంటే మాకు అసలు ఒక రిప్రజెంటేషన్ లేదు మాకు ఇక్కడ అని. కానీ బీజేపీ తరఫు నుంచి నేను స్పెసిఫిక్ ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళు 3 నెలల ముందు క్యాండిడేట్ రన్ చేస్తే వీళ్ళకి ఒక ఛాన్స్ ఉండే. ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలను బట్టి వార్ బిగిన్ కావడానికి ముందే లేదు. బీజేపీ ఆనెస్ట్లీ వాళ్ళైతే
వాళ్ళు దుబ్బాక గెలుస్తారని వాళ్ళకి వాళ్ళు ఎదుర్కోబోయే పరాజయం అని చెప్పలేము. వాళ్ళకి ఉన్న పర్ఫార్మెన్స్ కన్నా డబుల్ సీట్లు వస్తే ఇంకా మంచిది. వాళ్ళు డబుల్ అంటే ఇప్పుడు 2 ఉన్నట్లున్నాయి, లేదు 8 4 కాస్త 8 కానీ వాళ్ళేం చెప్తున్నారంటే 40 అంటున్నారు. నేను ఒక డిస్కౌంట్ చేసి దాన్ని ఒక 20 తీసుకొస్తాను. నాకంటే ఈవెన్ 15 గెలిస్తే బీజేపీకి మంచిది. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఇంకా టైం ఉంది దానికి. దాంట్లో ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు, ప్రిన్సిపల్ అపోజిషన్ ఎవరు ఉండబోతున్నారని ఒక క్లారిఫికేషన్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్తో వచ్చేస్తుంది క్లియర్గా. దుబ్బాకలో చూసాం. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు, నాకు తెలిసిన మటుకు, నాకు పొలిటికలీ కనెక్షన్ వాళ్ళతో ఉంది, దాంట్లో చాలామంది నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, సర్వే సత్యనారాయణ కానివ్వండి, కొండా విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఫెన్సిటర్స్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది పార్టీలో ఒక ఆల్రెడీ వెళ్ళిపోయారు. అదే ఆయన ఆల్రెడీ అయిపోయారు. మిగతా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు, ఆయారామ్ అని లైన్లో ఉన్నారన్నమాట వాళ్ళందరూ. సో ఇక్కడ జరిగేది ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఇఫ్ దే వాంట్ టు బి అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో, ఎందుకంటే వాళ్ళు అదే అంటున్నారు మాకు నెక్స్ట్ సాఫ్రన్ హెడ్ అంటే, వాళ్ళు ఇక్కడ చాలా మట్టుకు వాళ్ళు ప్రిపరేషన్ చేయాలి, వాళ్ళు చేయట్లేదు. ఇది ఫస్ట్ క్యాండిడేచర్ మీరు అలౌన్స్ చేస్తే మీకు టైం ఉంటుంది. కానీ ఇంకోటి ఇంపార్టెంట్ చీజ్ చూస్తున్నాను అనమాట కృష్ణమోహన్ గారు, నేను ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు. ఈ ఎలక్షన్లో వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక ఆర్డర్ వచ్చింది, బీజేపీ కార్యకర్తల కన్నా ఎక్కువ కష్టపడి పనిచేసేట వాళ్ళు ఈసారి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది మీకు 2014 ఎలక్షన్లో కనిపించిందండి, లోక్సభ ఎలక్షన్. ఎప్పుడైనా ఉండేటువంటి ఫినామినా కానీ కాదు, 2014 ఎలక్షన్లో లోక్సభ ఎలక్షన్లో జరిగింది. మళ్ళీ 2019 ఎలక్షన్లో మీరు 5 కాన్స్టిట్యున్సీలు చూసుంటారు, ఎస్పెషల్లీ ఆదిలాబాద్లో. సోయం బాపురావు గారు గెలుస్తారని ఆయనకే కాన్ఫిడెన్స్ లేకుండా, కానీ అక్కడ గెలిపించింది ఎలక్షన్స్ ఉన్నాయనగానే రేవంత్ రెడ్డిని, మల్కాజిగిరి గెలిపించింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే క్లియర్గా. అది అని నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. ఇదే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండొచ్చు, నేను చెప్పలేను. నేను చెప్పిన ఫిగర్ 15 సీట్స్కి 25 సీట్స్కి వెళ్ళాలంటే ఇదొక ఆర్ఎస్ఎస్ కాంట్రిబ్యూషన్ ఉండబోతుంది. ఆర్ఎస్ఎస్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు? అసలు ఆయన బీజేపీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మీరు ఆయన తరఫున చెప్పేస్తున్నారు, ఆయన డైలాగులన్నీ మీరు లాగేలేదు. అదే అట్లా. సో కానీ అఫ్ కోర్స్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద డిబేట్లో నేను ఇష్యూస్ గురించి వస్తాను, కానీ నేను ఫస్ట్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా మాట్లాడుతున్నాను. బీజేపీ 2 తప్పులు చేసింది. ఒకటి, క్యాండిడేట్ని ముందు అనౌన్స్ చేయలేదు, లాస్ట్ మినిట్ అనౌన్స్ చేస్తారు. ముందు అనౌన్స్ చేస్తే రెబెల్స్ ఎక్కువ అవుతారో, వాళ్ళు కొట్లాడతారో, వాళ్ళు వచ్చి అఫీషియల్ క్యాండిడేట్స్ ప్రచారం చేసుకోవడానికి టైం దొరకలేదు. ఈసారి రెండోది ఏంటంటే ఇక మెయిన్ గా ఇష్యూస్ 3 ఇష్యూస్, ట్రాఫిక్, డ్రైనేజ్, వాటర్. ఇది మనం సెకండ్ రౌండ్ లో మిగతా తీసుకుందాం. డెఫినెట్ సార్. యా, ప్రేమేందర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఏమిటి సార్, ఇందాక ఇప్పుడే మీ మిత్రులు మన సురేష్ గారు చెప్తున్నారు లేట్ అయిపోయింది అభ్యర్థులను ప్రకటించడం. మీరు మన చర్చా కార్యక్రమానికి రావడం కూడా లేట్గా వచ్చారు, అభ్యర్థులను ప్రకటించడం కూడా లేట్ చేశారు. ఏంటి ఇట్లా లేట్ చేయడం వల్ల మీకు డిసడ్వాంటేజ్లో పడరు? కృష్ణమోహన్ గారు, భారతీయ జనతా పార్టీ పూర్తి సన్నద్ధతతో ఉంది. కేసీఆర్ గారు, టీఆర్ఎస్ అనుకున్నది ఏంటంటే కేవలం మేమే సన్నద్ధతో ఉన్నాము, దుబ్బాక గెలిచిన తర్వాత వీళ్ళకి టైం ఇవ్వద్దు, వెంటనే గనక ఎన్నికలు గనక నిర్వహిస్తే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోగలుగుతాము, మేమే మొత్తం గెలిచిపోతాము, బీజేపీని ముందుకు రాలేనేమో, బీజేపీలో చేరే వాళ్ళు కానీ బీజేపీ యొక్క క్యాండిడేట్స్ విషయంలో కానీ సమయం ఉండదని యొక్క ఆలోచన చేసిండ్రు. కానీ నిజానికి హలో చెప్పండి ప్రేమేందర్ రెడ్డి గారు, వినపడుతోంది. నిజానికి భారతీయ జనతా పార్టీకి వస్తున్న యొక్క స్పందన అది మామూలు స్పందనగా లేదు. ఒకనాడు ఎన్టీ రామారావుకి ఎలాంటి యొక్క స్పందన ఉన్నదో, ఒకనాడు జనతా పార్టీకి ఎలాంటి స్పందన ఉన్నదో, ఇవాళ టీఆర్ఎస్కి అగెనెస్ట్గా భారతీయ జనతా పార్టీకి ప్రోగా ఒక ప్రభంజనం వీస్తున్నది. అది కేవలం 10-15 వాళ్ళు అన్నట్టు 10-15 గెలిస్తే భారతీయ జనతా పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడడం అనేది ఖాయమైపోయింది. మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే కనీసం 100 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావాలి. మరి మోర్ దాన్ 100 సీట్లు కూడా గెలిచినా ఆశ్చర్యపడవలసిన యొక్క విషయం లేదు. వారు అంటున్నట్టు వాళ్ళు పనిచేస్తారు,
అరే భారతీయ జనతా పార్టీ గత 5-6 సంవత్సరాల నుంచి సీరియస్గా పనిచేస్తున్నాం మేము. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలలోనే మేము చాలా సీరియస్గా పనిచేసినాం. కానీ ప్రజలు మమ్మల్ని అప్పుడు మహాకూటమి మిగతా దీని కారణంగా ఎంతైతే రికగ్నైజ్ చేయాలో అంత చేయలే. కానీ మా శ్రమ వృధా పోలేదు. అది పార్లమెంట్ ఎన్నికల వచ్చే వరకు 4 సీట్లు కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ తర్వాత ప్రధాన పార్టీగా అవతరించింది. తర్వాత ఇప్పుడు దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. జిహెచ్ఎంసీ ఎన్నికలను రేపు రాబోయే ఎమ్మెల్సీ 2 ఎన్నికలలో గెలవడం ద్వారా భారతీయ జనతా పార్టీ 23లో కానీ ఎప్పుడు జరుగుతే అంతకంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తుందని స్పష్టం కాబోతున్నది. ఇవాళ ఇష్యూస్ తీసుకున్న సమస్యల విషయం కావచ్చు, అధికార పార్టీ యొక్క అవినీతి కావచ్చు, అధికార పార్టీ వైఫల్యాలు కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ వైపు ఉండే యొక్క ప్లస్ పాయింట్స్ కావచ్చు, దేశంలో ఉండే ప్రధాన నగరాలన్నీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్స్ అన్నీ కూడా బీజేపీ చేతిలో ఉన్నాయి. అనేక చోట్ల జరుగుతున్న యొక్క అభివృద్ధి కావచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావచ్చు, ఇక్కడ ఇప్పుడు మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ప్రధానమైన యొక్క బలాలు. కాబట్టి గణనీయమైన యొక్క ఇక్కడ సాధించబోతున్నారు. ఈ బలాలన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి? ఈ బలాలన్నీ చాలా కాలం నుంచి ఉన్నాయి కదా మీకు. ఇవేమైనా అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన బలాలా ఇవేమైనా? ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ఈ బలాలన్నీ మీకు. కానీ మీరు గత శాసనసభ ఎన్నికల్లో ఇంత అట్లా 2 ఏళ్ళు కూడా కాలేదు కదా, వాటిలో ఎక్కడ కూడా ఈ బలం తాలూకు ఛాయలు, రూపాలు, రంగు, రుచి, వాసన ఎక్కడ కనపడలే మరి? ఒక్కటండి కృష్ణమోహన్ గారు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనం ఏం చెప్తున్నది అనేది కాదు, అవతల వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు అనేది ముఖ్యం. మేము ఒకే విషయాన్ని గత 40 సంవత్సరాలుగా చెప్తూ వచ్చాం. కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కానీ, బయట ఉండే యొక్క రాజకీయ పార్టీల యొక్క వైఫల్యాలు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ పాజిటివ్నెస్ను అర్థం చేసుకోవడానికి కేవలం ఐడియాలజీ ఉంటే సరిపోదు. ప్రతి పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది, కానీ ఐడియలిజం అవసరము, ఐడియల్ లీడర్ అవసరం. ఓకే ప్రేమేంద్ర రెడ్డి గారు, ఒక చిన్న మాట రాసుకున్నంత ప్రేమేంద్ర రెడ్డి గారు, ప్రజల్లోకి పోదు. ప్రేమేంద్ర రెడ్డి గారు సిద్ధాంతాన్ని ఆచరించే ప్రేమేంద్ర రెడ్డి గారు, ఇందాక మీ పార్టీ ఆర్ఎస్ఎస్ నాయకుల ఒక్క నిమిషం వినండి. నరేంద్ర మోడీ, లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, ఒక్క నిమిషం ప్రేమేంద్ర రెడ్డి గారు, ఈ పరంపర అనేది ఇవాళ వస్తున్న ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు వినాలి, నన్ను ఇంటరప్ట్ చేయనివ్వాలి మిమ్మల్ని. మీ పార్టీ సానుభూతిపరుడైనటువంటి మిత్రుడు సురేష్ ఇక్కడ ఉన్నారు. ఆయన ఇప్పుడే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ చాలా లేట్గా స్టార్ట్ అయింది. అభ్యర్థులను మీరు వినాలి దయచేసి. భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అభ్యర్థులను ప్రకటించడంలో చాలా లేట్ చేసింది. ఈ కారణంగా ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ని కోల్పోయింది అని చెప్తున్నారు మీరు. కంపేర్ టు దుబ్బాకలో కనుక విజయం సాధించారంటే అక్కడ రఘునందరావుని చాలా ఎర్లీగా ప్రకటించడం వల్ల ఆయన పని చేసుకోవడానికి టైం దొరికింది. మీరు ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు విండలే, బాగుపడిపోతాయి అనుకున్నారు. మీరు కాదు ప్రేమేంద్ర రెడ్డి గారు వస్తాయి అనుకున్నారు. ప్రేమేంద్ర రెడ్డి గారు తెలంగాణ వచ్చుడే అనుకున్నారు సార్. మీరు రేడియో లాగా ఉన్నది సార్. ఇన్ని లక్షల కుటుంబాలు ప్రయత్నం చేసి సార్ మీరు ఫోన్ ఆన్ చేయాలి మీరు. అలా ప్రేమేంద్ర రెడ్డి గారు ఫోన్ ఆన్ చేయాలి, అలా కష్టం మీకు. మీరు ఆల్ ఇండియా రేడియో అయిపోతున్నారు, ఒకవైపే వినడం. ప్రేమేంద్ర రెడ్డి గారు, టీఆర్ఎస్ యొక్క కాంబినేషన్ 2 కుటుంబాలే ముందుకు పోతాయి అనేది స్పష్టం. ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు స్పీకర్ ఆన్ చేయండి. ప్రేమేంద్ర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రజలు ఎంచుకుంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉధృతంగా ఈ విధంగా ముందుకు వస్తున్నది. శ్రీనివాస్ గారు, మీ నాయకుడు హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలి, జాగ్రత్త అనే ధ్వనిస్తూ హెచ్చరించాడు హైదరాబాద్ ఓటర్లని. కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే జాగ్రత్త, హైదరాబాద్ మీరు గనక బీజేపీ టీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీ కనుక ఓట్లు వేశారంటే హైదరాబాద్ జరగదు, మీ రోడ్లన్నీ గతుకుల రోడ్లై మీ నడుములు ఇరుగుతాయి, మీకు నీళ్లు రావు అని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. మిత్రులు చెప్తున్నారు దుబ్బాకలో కూడా ఈ విధమైన వార్నింగ్ ఇచ్చినా కూడా అక్కడేం నడవలే. చెప్పండి శ్రీనివాస్ గారు. కృష్ణమోహన్ గారు మీరేమో దీన్ని వార్నింగ్ అంటున్నారు.
ఓకే, సలహా అనుకుందాం, దీన్ని హెచ్చరిక అందాం, వార్నింగ్ కాదు, హెచ్చరిక అందాం. ఇది హెచ్చరిక కాదు సార్. మేమేమంటే అభివృద్ధి ఆగిపోవద్దు, అభివృద్ధి కుంటుపడద్దు, సంక్షేమం కుంటుపడద్దు. గో అహెడ్. సంక్షేమం కుంటుపడద్దు, అభివృద్ధి కుంటుపడద్దు, సంస్కరణ ఫలితాలు అందాలే. ఎందుకంటే పరస్పర విరుద్ధమైనటువంటి వ్యక్తులుంటే నిజంగా కలిసి పనిచేయలేని పరిస్థితులు కనుక వస్తే నిజంగా ఈ మహానగరి, ఈ భాగ్యనగరి, ఈ హైదరాబాదు అభివృద్ధికి నోచుకోకుండా పోయే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ హైదరాబాదును సురక్షితంగా ఉంచగలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి, కలిసి ఉండే ప్రభుత్వాలే రావాలి. విరుద్ధమైనటువంటి అంటే అభివృద్ధి నిరోధకులు రాకూడదు అనేది మా ఉద్దేశం తప్ప ఒకరిని ప్రజలని హెచ్చరించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రజల్లో మమేకమై ప్రజల కోసం పనిచేసి ప్రజల హృదయాలు శ్రీనివాస్ గారు, మీరు తప్ప మిగతా వాళ్ళందరూ అభివృద్ధి వ్యతిరేకులా అంట? మీరు మాత్రమే అభివృద్ధికి అనుకూలురు, మీరు మాత్రమే అభివృద్ధి చేస్తారు. మిగతా వాళ్ళందరూ అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా ప్రగతి నిరోధకులు, అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు. మేము అంటున్నాం సార్, మేము అంటున్నాము కూడా మేము అనటం లేదు. చేస్తున్న పని కొనసాగాలి, మేము చేసే అభివృద్ధి కొనసాగాలి. ఇంకాస్త బాగా చేస్తారేమో వాళ్ళు వస్తే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక విజన్ లేని వ్యక్తులు, నాయకత్వ ఎవరు సార్ నాయకత్వలేమి? ఒకళ్ళేమో సెంటర్లో పవర్ ఉన్నారు, ప్రచండమైనటువంటి నాయకుడు వాళ్ళకు ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం ఏం తక్కువ ఉన్నారు? వాళ్ళకి పార్టీలో మొత్తం పార్టీ నిండా నాయకులే ఉన్నారా? వాళ్ళకి కార్యకర్తల కన్నా నాయకులే ఎక్కువ ఉన్నారా? ప్రాబ్లం అక్కడే. పార్టీ నిండా నాయకులు ఉంటేనే పరిశాను. పార్టీని నడిపించే నాయకుడు ఒకడు ఉండాలి, అనుసరించే వ్యక్తులు మిగతా వాళ్ళు అవ్వాలి. అప్పుడే ఆ పార్టీ అద్భుతంగా కొనసాగుతుంది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ పార్టీని ఆదుకునేటువంటి నాదుడే కరువడిపోయిండు. పార్టీకి వచ్చినటువంటి నాదుడు లేడు, దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి లేడు. వాళ్ళ యొక్క బలహీనత అది. అదే మిగతా రాజకీయ పార్టీల బలంగా మారిపోయింది. ఈ రోజు జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ నాయకురాలు ఆరోగ్యంగా లేదు, వాళ్ళ యువ నాయకుడికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళలో ఉన్నటువంటి జాతీయ ప్రత్యామ్నాయ వ్యక్తిని వెతుకుతున్నారు, అంతర్గత ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారు? ఈ రోజు భారతీయ జనతా పార్టీలోకి వలసలుగా ఎప్పటి ముప్పడిగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒక్కరు కూడా పార్టీలో ఉండకుండా వాళ్ళపైన వాళ్ళకే విశ్వాసం లేదు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రస్థానం కొనసాగించి కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన వ్యక్తులందరూ కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. మీరు మధ్యలో ఊపిరి తీసుకునేటప్పుడు నాకు చిక్కారు, మామూలుగా అయితే చిక్కరు. ఇంకొక మీ నాయకుడు ఇంకో మాట కూడా ఆగండి. మీ నాయకుడు ఇంకో మాట కూడా అన్నాడు, కర్ఫ్యూల నగరమా ప్రశాంత నగరమా అని అన్నాడు. అంటే మేము వస్తే మాత్రమే నగరం ప్రశాంతంగా ఉంటుంది, వేరే వాళ్ళు వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు, అల్లర్లు, సోషల్ డిజార్డర్ అనేటువంటిది ఉంటుందనేది ఆయన చెప్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏంటిది చెప్పండి శ్రీనివాస్ గారు. ఏం లేదు, మీ నాయకుడు మీ అధినాయకుడు మరొక ప్రకటన చేశారు. ఏమని? కర్ఫ్యూల నగరం కావాలా, మీకు ప్రశాంత నగరం కావాలా? మీరు కర్ఫ్యూల నగరం కాకుండా ప్రశాంత నగరం కావాలనుకునేట్లయితే మాకు ఓట్లేయండి, మాకు ఓట్లేయకపోతే కర్ఫ్యూల నగరం వస్తుంది అని పరోక్షంగా చెప్తున్నారు. మాకు ఓట్లు వేస్తే మాత్రమే నగరం ప్రశాంతంగా ఉంటుంది. లేదు, మాకు ఓట్లు వేయకపోయేట్లయితే నగరంలో అల్లర్లు, తర్వాత అలజడి, ఇతరమైన కలహాలు, వీటన్నిటితో కర్ఫ్యూలమయంగా నగరం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ఈ రెండు హెచ్చరికల మాదిరిగానే ఉన్నాయి హైదరాబాద్ ఓటర్లకి. సార్ ముందస్తు జాగ్రత్త సార్, ప్రజల కోసం కృష్ణమోహన్ గారు ముందస్తు జాగ్రత్త. ఎందుకంటే
ఈ దేవుణ్ణి రాజకీయం చేయాలి. ప్రజలకు అందేటువంటి విపత్తు విషయంలో వాళ్ళు రాసినటువంటి వాళ్ళు చేసిన చర్యలకు అమ్మవారిని అడ్డు పెట్టుకొని ఆ హైదరాబాదు మహానగరంలో ప్రశాంతంగా ఉండాల్సిన చోట కల్లోలాలు జరపాలని మేము కలవరపడి వాళ్ళనేదో అరెస్ట్ చేస్తే రాని నొప్పికి అరిచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చి ఉపవాస దీక్షలు చేసి అక్కడ దుబ్బాకలో దండుకున్నటువంటి ప్రయత్నం మళ్ళీ హైదరాబాద్ లో చేయాలని ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో విఫలమైపోయారు. ముందస్తు జాగ్రత్త చెప్తున్నాం ప్రజలకు మేము. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా కూడా వీళ్ళు చేసే కవ్వింపు చర్యలు, ఎన్నికల్లో గెలవడానికే కవ్వింపు చర్యలు చేస్తే తర్వాత వచ్చే ఎన్నికలు గెలవడానికి ఇంకెట్లాంటి అరాచకాలు సృష్టిస్తారు వీళ్ళు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రజా అభివృద్ధి కాంక్షించి ప్రజల కోసం పాటుపడే ఈ ముఖ్యమంత్రి గారు అయ్యా దయచేసి మీరు గమనించండి, పాపం వాళ్ళు ఏదో చప్పుడు చేస్తున్నారు, అప్పుడు మీరు విని చప్పుడు అదే నిజం అనుకోకండి దయచేసి. పాఠకులు విన్నారు, ప్రేక్షకులు మీరు చెప్పినటువంటిది విన్నారు. మీరు లైన్లో ఉండండి. రామచంద్రారెడ్డి గారు విన్నారు కదా? కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు చర్చించాల్సిన అవసరం లేదు, అర్హత వాళ్ళకి లేదు. అవును. ఎందుకంటే 2001 నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే ఒక వ్యక్తి ఆ పార్టీ అధ్యక్షుడిగా నియంత్రిత పోకడలతోని రకరకాల జిమ్మికులతోని ఎన్నిక కాబడుతున్నాడు. ఇక వాళ్ళు మా గురించి మాట్లాడడానికి అర్హత ఒకటి. రెండో విషయానికి వచ్చినట్లయితే మీరు ఈ ముచ్చట్లన్నీ పిట్టకథలని చెప్పే బదులు ఒక్కటి చెప్పండి, హైదరాబాద్ నగరంలో మీరు ఏమి డెవలప్మెంట్స్ చేసిందని చెప్పేసి ఇవాళ మేము పుడింగిలమని చెప్పేసి చెప్తున్నారు, చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని చూసినరా? ఎవడైనా విదేశీ అతిథి వస్తే పట్టాలు కట్టుకుంటూ పక్క నుంచి తీసుకుపోయినా తప్పితే అభివృద్ధి ఆ టైంలో కూడా చేయనటువంటి చరిత్ర మీది. 68,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినమని చెప్పేసి ఈ రోజు చెప్తూ హైదరాబాద్ పరిస్థితిని దుస్థితిలో చూపిస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందండి? ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు? ఇదంతా కూడా అవినీతి కార్యక్రమాలకి ఖర్చు పెట్టిండ్రు, అవినీతి కార్యక్రమాలే చేశారు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. అదే విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది దారుణంగా పడిపోయింది. ఇక్కడ జీవన ప్రమాణాలు కూడా చాలా దారుణంగా పోయినాయి. మొన్న కరోనా సీజన్ లో హాస్పిటల్ దోపిడీలలో సామాజిక వర్గాలని అడ్డం పెట్టుకుని రకరకాల నష్టం చేసిన సామాన్య ప్రజానీకానికి ఎంప్లాయ్మెంట్ విషయం కానివ్వండి, రైతు బంధు విషయం కానివ్వండి, ఇక మేము అవి చదువుకుంటూ పోతే అంతకుముందు మేనిఫెస్టోలో జరిగింది. శ్రీనివాస్ ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు ప్లీజ్ గో హెడ్. వీళ్ళతోని కాదని చెప్పేసి ఆ దేవుడు కరుణించినప్పుడు మూసీ నది తన మురికిని తానే గడుక్కున్నది. అంటే మూసీ ప్రక్షాళన అని చెప్పేసి వీళ్ళు చెప్పే అబద్ధాలు విని 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 విసిగి వేసారి మూసీ నది తన మురికిని తనే కడుక్కున్నది. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు మేము హైదరాబాద్ నగరాన్ని బాగు చేస్తాము అని అంటే ఎవడైనా నమ్ముతాడా? నమ్ముడడిపోనియండి. తరిమి కొడుతున్నారు పోయినటువంటి అభ్యర్థుల్ని, అక్కడికి పోయినటువంటి అభ్యర్థుల్ని తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత అభద్రతా భావంతో ఉన్నారో చూడండి. ఎప్పుడైనా గానీ ఆ బలహీనంగా ఉన్నప్పుడే అరుపులు ఎక్కువ వినపడతాయి. ఈ విధంగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ ఒక్కంతో కాదు, ఆయన మంత్రి ఇప్పటిదాకా కూడా చేయడంలో ఫెయిల్యూర్ అయిపోయిండు. నేనే మళ్ళీ మాయమాటలు చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బయలుదేరారు. సుదీర్ఘంగా 2 గంటల పాటు వాళ్ళ యొక్క మేనిఫెస్టోను చదవటం జరిగింది. 2 గంటల పాటు ఏ విధంగా అయితే మేనిఫెస్టో చదివిండో ఆ 2 గంటలు కూడా సచివాలయంలో ఉన్నటువంటి పాపన పోలేదు ఈ ముఖ్యమంత్రి. రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేశారు. ఎన్నికల కోడ్ అనేది ఆల్రెడీ అమల్లోకి వస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే. ఆ తర్వాత ఎన్నికల 18వ తారీఖు నాడు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈయన కేసీఆర్ గారు అనేకమైనటువంటి అసలు సమాజంలోని ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అనేకమైనటువంటి వర్గాలకు అన్నిటికీ కూడా ఈయన అనేకమైన పథకాలు ప్రకటించాడు. ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేయడం కోసం, వాళ్ళని లోబరుచుకోవడం కోసం, వాళ్ళని ప్రలోభ పెట్టడం కోసం ఉద్దేశించినటువంటివే, వాళ్ళ ఓట్లు గుంజుకోవడం కోసము. మరి మీరేం చేస్తున్నారు? ఈ విషయంలో మేము ఒకటే చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ మేము ఒకటి చెప్తున్నాం. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి.
ఇప్పటిదాకా కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఏ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ను కూడా ఒక్కదాన్ని కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఈవెన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2016లో కూడా. అట్లా కాదు బ్రదర్, నా ప్రశ్న మీరు విన్నట్లు లేరు సరిగా. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టే విధమైనటువంటి పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. ఈ విషయమై మీరు ఎన్నికల కమిషన్ దగ్గర అభ్యంతరం వ్యక్తం చేయాలి కదా. అసలు ఆ పనిలోనే ఉన్నట్లేదేంటి మీరు? ఆల్రెడీ మేము ఎలక్షన్ కమిషన్ దగ్గర అభ్యంతరాలు వ్యక్తం చేసినాము. కాకపోతే ఒకటి మీరు గుర్తుంచుకోవాలి కృష్ణమోహన్ గారు, దయచేసి చెప్పండి. కేసీఆర్ గారికి ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నా నిర్లక్ష్యం, హైకోర్టు అన్నా నిర్లక్ష్యం, అదే విధంగా నన్ను ఎవరు ఏమి చేయరని చెప్పేసి ఒక అహంకార ధోరణితో పోతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయనది పబ్లిక్ ది షార్ట్ మెమరీ, ఇవాళ ఏదైనా చెప్పేస్తూ రేపటికి మర్చిపోతారు అన్నటువంటి ఒక అతి విశ్వాసం తప్పితే వేరే లేదు. దీని గురించి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసినాము. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించారు. 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 2 రోజులు క్యూలలో నిలబెట్టి లాస్ట్ కి ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు కంప్లైంట్ చేశారా? మీరు నాకు మళ్ళీ స్పెసిఫిక్ గా అడుగుతున్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించడమే. మీరు కంప్లైంట్ చేశారా? మీరు కంప్లైంట్ చేశారా ఎలక్షన్ ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి? గుడ్ గుడ్. వి హావ్ కంప్లైంట్. ఒక్క మాట చెప్పండి. వీరిది స్ట్రాటజీ ఏ విధంగా ఉంటదంటే, హైదరాబాద్ పరిధిలో ఎలక్షన్లు జరుగుతుంటే కొద్దిగా అసుంట పోయి మాట్లాడతాడు అన్నట్టు. ఇక్కడ లేదు కదా ఎలక్షన్ కోడ్ అంటాడు, ఇక్కడ లేదు కదా ఎలక్షన్ కోడ్ అంటాడు. ఆ విధంగా డిఫెన్స్ తీసుకోవడానికి రకరకాల ఎత్తులు జిత్తులతో ఈ ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు. కాబట్టి ఇన్నొస్తుంది. మొన్న దుబ్బాకలో చూడండి, దుబ్బాకల ఎలక్షన్లు జరుగుతుంటే ఆ జ్యూరిస్డిక్షన్ అవతల కొద్దిగా పక్కకు పోయి దుబ్బాక గురించి మాట్లాడతాడు. నైతిక విలువలనేవి లేకుండా ఉంది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో, టిఆర్ఎస్ నాయకత్వానికి అని చెప్పి సుస్పష్టంగా చెప్పగలుగుతాం మేము. ఓకే గుడ్. అయ్యా ప్రేమేందర్ రెడ్డి గారు, మిమ్మల్ని ఆయన కేటీఆర్ గారు ఒక ప్రశ్న అడిగారు, మీరు ఫాలో అయ్యి ఉంటారు. మీరు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఫోన్ని మీ చెవి దగ్గర పెట్టుకోండి, లేకపోతే మేము మిమ్మల్ని రీచ్ కావడం కష్టం అవుతుంది. నేను చెప్పేది వినడానికి మీరు స్పీకర్ ఆన్ చేసుకొని వినండి. తర్వాత మీరు మాట్లాడేటప్పుడు మీ ఫోన్ మీ చెవి దగ్గర పెట్టుకోండి, సో దట్ మేము చెప్పేటువంటిది మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు మీ మీద ఒక ప్రశ్న వేశారు. మీకు ముస్లింలు అంటే ఎందుకు ఇంత అకారణమైనటువంటి ద్వేషము? మేము ముస్లింలతో కలిసిపోయినాము, అదేంటి ఎంఐఎంతో కలిసిపోయినాము, మజ్లిస్ తోటి కలిసిపోయినాము. మేము సెంటర్లో మీకు అనేక సందర్భాలలో మీ పార్టీకి మేము అంశాల వారీగా మద్దతు ఇచ్చాం కదా, అలాగే వాళ్ళు కూడా మాకు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారు. ఇంత ముస్లింల పట్ల ఇంత ద్వేషాన్ని ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని కేటీఆర్ గారు అన్నారు. దీనికి ఏమైనా రెస్పాండ్ అవుతారా మీరు? ఇప్పుడు ముస్లింల పట్ల భారతీయ జనతా పార్టీకి ద్వేషభావం లేదు, క్రిస్టియన్ల పట్లనో ఇంకొక మతాల పట్ల మాకు ద్వేషభావం లేదు. సర్వమత సమభావన భారతీయ జనతా పార్టీ విధానము. కానీ సంతుష్టీకరణ కానీ, ఓట్ బ్యాంక్ రాజకీయాలు కానీ, మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఒక స్ట్రాటజీ తయారు చేసిండ్రు. దేశంలో ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనేది ముందు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. తర్వాత ప్రాంతీయ పార్టీలు దాన్ని పుణికిపుచ్చుకునే అధికారంలో ఎట్లా నిలదొక్కుకోవడం కోసం ఏంటంటే, ఇగో పంచుకున్నారు మజ్లిసు, మీకు హైదరాబాదు, మీరు ఏదంటే అది మేము మీకు వదిలేస్తాం. తర్వాత మిగతా రెస్ట్ ఆఫ్ ది హైదరాబాదులో మీరు లేని చోట మాకు పూర్తి రకంగా మీ ఓట్లను మాకు ట్రాన్స్ఫర్ చేయాలి. దీనికి ఇగో ఈ క్విడ్ ప్రో అంటారు కదా, ఆ విధంగా నీకు ఇది నాకు ఇది అనే రూపంలో పంచుకున్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఒక ముస్లిం ఎందుకు పోటీ పెట్టాడు టీఆర్ఎస్? అక్కడ మెజారిటీ ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి కదా, కానీ ఒక హిందువునే ఎందుకు పెడతాడంటే, హిందువుల భారతీయ జనతా పార్టీకి గెలవకుండా చూడడం కోసం హిందువుల ఓట్లు చీలిపోవాలి, ఏదైతే ఓవైసీకి సహాయం చేయాలి. అదేవిధంగా ఈరోజు మజ్లిస్ పార్టీ కూడా 52 సీట్లలోనే పెట్టింది. మిగతా సీట్లలో 98 సీట్లలో వాళ్ళ ఓట్లన్నీ కూడా టీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ చేయడం. మరి ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నారో చెప్పుకోనండి వాళ్ళను. ఇప్పుడు
ఏదైనా ఇండిపెండెంట్ మద్దతు ప్రకటిస్తున్నారా అదైనా చెప్పాలి కదా వాళ్ళు, అట్లా చెప్పరు. తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో టీఆర్ఎస్ వాళ్ళు సీట్లు పెట్టిళ్ళు, కానీ ఎవరిని పెట్టిళ్ళు అక్కడ హిందువులను పెట్టిళ్ళు మోస్ట్ ఆఫ్ ది టికెట్స్. అక్కడ బీజేపీ యొక్క ఓట్లు చీలిపోవాలి, బీజేపీకి పడేటి, తర్వాత మజ్లిస్కు ప్లస్ కావాలి. ఇది వాళ్ళ యొక్క తత్వం. ఇంకోటి నేను చెప్పడం కాదు, మజ్లిస్ పార్టీ మా మిత్రపక్షం అని కేసీఆర్ గారు మొన్నటి యొక్క ఎన్నికల్లోనే చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఎన్నికల్లో రెడ్డి గారు ఒక నిమిషం వినండి, మళ్ళీ మేము చెప్పవలసిన ఒక నిమిషం వినండి. ఇప్పుడే మీరు ఫోన్ పెట్టుకున్నారు కదా, ఒక నిమిషం వినండి. క్విడ్ ప్రోకో అంటారు, ఎన్నికల పొత్తు అంటే అదండి. అక్కడ వాళ్ళకి బలం ఉన్నటువంటి చోట వేరే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడము. అక్కడ ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉందనుకోండి, ఓల్డ్ సిటీలో బీజేపీకి ముస్లిం పార్టీస్ సపోర్ట్ చేస్తాయి. అందులో తప్పే ఉంది, అందులో ఎన్నికల పొత్తు అంటేనే అది. మీరు దాన్ని క్విడ్ ప్రోకో అని ఎలాగా చెప్తారు? మీరు దాన్ని అన్యాయమైనటువంటిది కదా, అది ఎలా అంటారు మీరు? కృష్ణమోహన్ గారు చెప్పండి. తప్పని చెప్పడం లేదు, ఉన్నది విషయం చెప్తున్నాం. మరి వాళ్ళకెందుకు భయము? మజ్లిస్తో పొత్తుంటే పొత్తు అని చెప్పొచ్చు కదా, ఎందుకు భుజాలు పెంచుకుంటున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ ఎందుకు షివరింగ్ అయిపోతున్నారు? మాకు మజ్లిస్కు పొత్తే లేదని చెప్పి వాళ్ళు ప్రకటించడం, వీళ్ళు ప్రకటించడం. అంటే అసలు మజ్లిస్ పార్టీ ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఏ భావజాల నుంచి ఉద్భవించింది అని గనక చూసుకుంటే రజాకార్ల యొక్క నాయకుడైన యొక్క కాసిం రజ్వీ యొక్క సిద్ధాంతాన్ని నుంచి పుట్టిన యొక్క పార్టీ మజ్లిస్ పార్టీ. ఇవాళ మజ్లిస్ పార్టీ ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదా అంటున్నా? తెలంగాణకు వ్యతిరేకించలేదా? ఈ రాష్ట్రంలో తెలంగాణను వ్యతిరేకించిన ప్రధానమైన యొక్క శక్తులలో పార్టీలలో మజ్లిస్ పార్టీ కూడా ఒకటి. ఇవాళ వాళ్ళతోని టీఆర్ఎస్కి ఇంత అనుబంధం ఎట్లా ఏర్పడ్డది, ఎందుకు ఏర్పడ్డదో చెప్పమనండి. ఏర్పడ్డ తర్వాత ఇవాళ ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు మొన్న ఎన్నికల మీటింగ్ పెట్టిండు సీఎం, పెట్టిన వెంటనే ప్రగతి భవన్కు వసతి వైని పిలిచిండు, మాట్లాడుకున్నారు. మేమేమన్నా కాదన్నావా? మాట్లాడుకున్న దాన్ని మాట్లాడుకున్నారు అంటున్నాం. దానికి ఎందుకు ఇవాళ వాళ్ళు అది కాదు? మన ప్రేమచంద్ర రెడ్డి గారు ఆయన రహస్య సమావేశం కాదు, అది ఓపెన్ మీటింగే. 100 మంది భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యులు గెలిచిన తర్వాత మీ మేయర్ ఎక్కడైతాడు? నువ్వు ఎక్స్ అఫిషియో మెంబర్స్ను పెట్టుకొని మీరు మజ్లిస్ వాళ్ళు కలిస్తే 51 మంది ఉన్నారు, మాకు 20 సీట్లు వచ్చినా గెలుస్తామని మీరు అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు మారుతున్నాయి, ప్రజల యొక్క భావాలు మారినాయి, ఆలోచనలు మారినాయి, మీ పట్ల భ్రమలు తొలగిపోయినాయి. మీరు హైదరాబాద్ను ఏ విధంగానైతే ముందు తీసుకుపోవాలనో కాకుండా వెనక అనేది వాళ్ళ ప్రజలు అభివృద్ధి. సురేష్ గారు, మున్సిపల్ ఎలక్షన్స్ కనుక గమనించేట్లయితే మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని కనుక చూద్దాం, 2009లో 2014లో ఎప్పుడు 50% దాట్లా, 2009లో వచ్చేసి 43%, 2015లో 46%. భారతదేశంలో ఉండేటువంటి ఒక 23-24 సిటీస్ని లెక్క తీసేట్లయితే అక్కడ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అదే కూడా కాదు, మీరు ఎందాక లండన్ను ప్రస్తావించారు, అక్కడ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంచుమించు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక అర్బన్ ఏరియాలో ఉండేటువంటి ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఓట్లేస్తున్నారు వెళ్ళి, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మాత్రం వెళ్ళి ఓట్లు వేయడం లేదు. ఇది కొంచెం పరిశీలించాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు మీరు సౌత్ కొలాబా అంటారు బాంబేలో, కొలాబా సౌత్ బాంబే. ఓకే, అక్కడ తాజ్ మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ పెద్ద ప్రొటెస్ట్ చేశారు, క్యాండిల్ లైట్ ప్రొటెస్ట్ అంతా చేశారు. అక్కడ లక్షల మంది వచ్చారు, కానీ ఓటుకు వచ్చినప్పుడు అక్కడ 38% ఓట్లు పడ్డాయి అంతే. అది మెయిన్గా ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ అన్నిటికంటే పెద్ద తప్పు ఏం చేస్తుందంటే ఎలక్షన్ సండే రోజు పెట్టకుండా వర్కింగ్ డే పెడతారు. ఎప్పుడు అంటే హాలిడే లేకపోవడం, పెయిడ్ హాలిడే. అంటే ఏమవుతున్నాడు, ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు మీరు ఒకరోజు ముందు ఇక్కడ ఒక హాలిడే ఉంది, దాని తర్వాత సాటర్డే, సండే, మండే. నేను చెప్తున్నాను, నా కూతురు కూడా హాలిడేకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమె ఏమంటుందని, డాడీ నాకు హాలిడే ఉంది, 2 రోజులు ఇక్కడ హాలిడే ఉంది, 2 రోజులు అక్కడ హాలిడే ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. ఇది ఎలక్షన్ కమిషన్ తప్పు. ఎలక్షన్ జరగాల్సింది సండే రోజు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ కంపెనీలు కూడా తీసుకోండి, వాళ్ళు ఏమంటారు, మీకు ఓట్లు వేయాలన్నా మీరు ఓట్లు వేసి మళ్ళీ ఆఫీస్కి రమ్మంటారు, హాలిడే ఇవ్వరు వాళ్ళు. అవును,
హాలిడే ఇవ్వరు. ఎలక్షన్ కమిషన్ పెద్ద పెద్ద అసెంబ్లీ ఎలక్షన్స్ కి పార్లమెంట్ ఎలక్షన్స్ కి అయితే హాలిడే ఉంటుంది. అది ఎందుకంటే అది పెద్ద వాల్యూమ్ ఎక్కువ ఉంటుందని, కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళు ఏమంటారు, మీరు వేయాలంటే వేయండి, మీరు రాకపోతే మీ వేజ్ ఆ రోజు కట్టంటారు. అంటే అట్లా కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ కి పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఎన్నికల సంఘమే హాలిడే ప్రకటిస్తుంది. కరెక్ట్, అది డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూస్తే చాలా వీక్ ఇది. ఎందుకంటే మీరు చూసుంటారు నిన్న రాత్రి డెసిషన్ తీసుకోవడానికి పవర్స్ అయితే ఉంటాయా? ఖచ్చితంగా పవర్స్ లేదండి వాళ్ళ దగ్గర. మీరు చూసుంటారు ఇప్పుడు కూడా బీహార్లో ఇంత మంచి ఎలక్షన్ జరిగింది, అక్కడ ఈవీఎం యూజ్ చేశారు వీవీప్యాట్లతోని. ఇక్కడ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే మేము ఈసీఎల్ దగ్గర అడిగాం, వాళ్ళేమో మా దగ్గర వీవీప్యాట్ లేదన్నారు. ఈసీఎల్ కాదు అడిగేది, మీరు అడగాల్సింది ఎలక్షన్ కమిషన్ దగ్గర. వాళ్ళ దగ్గర లక్షల్లో ఉంటుంది ఇది. కానీ మీరు ఎవరి దగ్గర అడిగారు? ఈసీఎల్ దగ్గర అడిగి మాకు 3 వారాల లోపల మాకు బాక్సులు తయారు చేసిస్తారా అంటే వాళ్ళు అన్నారు వీ కెనాట్ మేక్ ఇట్ అన్నారు ఈవీఎం. అది ఇది ఒక స్ట్రాటజీ అండి. మీరు కేసీఆర్ చూసారు, కేసీఆర్ గారు డిసైడ్ చేశారు ఎలక్షన్ ఎప్పుడు చేయాలని, ఎలక్షన్ కమిషనర్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇది మీది ఇదే టైంలో మీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటే వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు, వాళ్ళకి ఇండిపెండెంట్ బాడీ. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి మీరు పెట్టి ఆయన మీకు ఏం కావాలని చేసుకుంటే చేస్తున్నారు. ఇది నేను బీజేపీని తప్పుపడతాను, కాంగ్రెస్ని తప్పుపడతాను. ఎందుకంటే వీళ్ళు కూడా అబ్జెక్ట్ చేయలేదు, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలండే. కానీ ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే సుప్రీంకోర్టు కూడా యూజువల్లీ ఇంటర్ఫియర్ చేయదు. కానీ ఎక్కడ వినాలట మీకు ఇచ్చిన 3 రోజులు నామినేషన్కి, ఇంక్లూడింగ్ ద డేట్, అనౌన్స్ చేసిన డేట్ తర్వాత 3 రోజులు, దాని తర్వాత 1 వారమే. కేరళలో ఇదే టైంలో లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతుందండి, ఇదే టైంలో అనౌన్స్ చేశారు కేరళలో. కానీ కేరళలో ఓటింగ్ జరగబోతుంది 12వ తారీఖు. మనకి ఇక్కడ వారం ఇచ్చారు, అక్కడ 3 వారాలు ఇచ్చారు క్యాంపెయినింగ్కి. అక్కడ పంచాయత్ ఎలక్షన్ ఇంకా చిన్నది, కానీ అక్కడ వాళ్ళు 3 వారాలు ఇచ్చారు. అక్కడే గిట్ట మీరు 1 వారం ఇస్తే అక్కడ కేరళ హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు స్టే తీసుకుంటుండే, ఇక్కడ చేయలేదు. అది కానివ్వండి, ఇప్పుడు మీరు చూసారు నిన్న రాత్రి కూడా చాలా మటుకు ఫ్లెక్స్లు తీసేస్తున్నారు, అది చేస్తున్నారు. వీళ్ళు కంప్లీట్గా ప్లాన్ చేసుకున్నారు, అవుట్డోర్ మీడియాను మొత్తం హైజాక్ చేసుకున్నారు. నేను ఇదే చెప్తాను, బీజేపీ ఈజ్ ఆల్వేస్ స్ట్రీట్ స్మార్ట్. ఇది ఈ మాటల్లో నిన్న రాత్రి కూడా నేను తేజస్వి సూర్య గారు మాట్లాడినప్పుడు అక్కడ వెళ్ళి మాటలు విన్నాను, చాలా మంచి రెస్పాన్స్ ఆయనకి. డెఫినెట్గా ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళారు, హంగామా చేశారు, అన్నీ చేశారు. కానీ ఇదే టైం మీకు 3 వారాలు ఉంటే మీరు ఇంకా హంగామా చేయగలరు. కానీ ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ సడన్లీ డిసైడ్ చేశారు, మేము ఆయన అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఇదే చేశారు, మీకు గుర్తుంటుంది. లోక్సభ ఎలక్షన్ వస్తుందని చూడగానే అసెంబ్లీ ఎలక్షన్ ప్రీపోన్ చేశారు, ఎందుకంటే వీళ్ళు సర్ప్రైజ్గా తీసుకుందామని. నేను అదే చెప్తున్నాను, ప్రేమేందర్ రెడ్డి గారు డిబేట్లో అప్పుడు ఉన్నారో లేదు తెలియదు, కానీ మీరు మీ క్యాండిడేట్ ముందే డిసైడ్ చేసుకుంటుంటే మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుండే. 3 నెలలు 4 నెలలు ఈ వరద టైంలో కూడా మీ క్యాండిడేట్స్ వెళ్ళి మాట్లాడుకుంటూ వాళ్ళతో ఉంటుండే. కానీ అది జరగలేదు, ఎందుకంటే కేసీఆర్ చేసిన పాయింట్ దానికి రండి. అర్బన్ పాపులేషన్కి ఓటింగ్కి ఒక ఏమంటారు లివింగ్ రూమ్ డిబేట్, ఒక యూనిట్ ఆఫ్ గవర్నెన్స్ గా చూడలేదు. అంటే వాళ్ళు ఏమంటారు, ఒక నిమిషం, ఒక రోడ్డు వేయించాలంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఇంకోటి ఏదో పని చేయించుకోవాలనుకుంటే ఒక ఎంపీ దగ్గరికి పోతారు. నిజానికి ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు లెజిస్లేటర్స్, వీళ్ళు శాసనకర్తలు, శాసనాలు తయారు చేసేటువంటి సభలో సభ్యులు వీళ్ళు. ఇటువంటి పనులన్నీ కూడా కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ చేయాల్సినటువంటివి. అంటే మనకు ఆ డిఫరెన్స్ తెలియదా? అంటే మన పాపులేషన్కి ఆ విధమైన అవేర్నెస్ లేదా? అవేర్నెస్ కాదండి, ఏమైతుందంటే ఇప్పుడు ఒక డిఫిటీ స్టాట్యూడ్ ఉంది. మన డ్రాయింగ్ రూమ్ డిబేట్స్ అంటాం, మన ఇంట్లో కూర్చొని డిబేట్ చేస్తాం, డ్రైనేజ్ బాగాలేదు, నీళ్ళు రావట్లేదు, కరెంట్ కరెక్ట్ లేదు అని. కానీ ఓటింగ్ రోజు వెళ్ళి ఓటు చేయం, అది కూడా తెలుస్తుంది. అదే క్లియర్గా. సో ఏమైతుందంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ అర్బన్ ఏరియాస్లో ఒక డిఫిటీ స్టాట్యూడ్ ఉంది, నేను నా ఒక్క ఓటుతో ఏం ఫరక్ పడుతుందని. కానీ చాలా మటుకు చోట్ల మీరు చూస్తుంటే లాస్ట్ టైం జాంబాగ్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అనుకుంటే 5 ఓట్లతో ఓడిపోయిండు. అది మనం అర్థం చేసుకోవాలి, మా ఒక్క ఓటుకు కూడా ఒక విలువ ఉంది. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మన ఫ్రాంచైజీ సిస్టంలో కూడా పనిష్మెంట్ అనేది లేదండి. అంటే మీరు ఓటు వేయకపోతే మీకు, మా ఫాదర్ అనేటోళ్ళు, మా నాన్నగారు అనేటోళ్ళు, నువ్వు ఓటు వేయకపోతే నీ రైట్ లేదు అడగడానికి అని. అది కరెక్ట్, అది నల్ల బిల్లు 100 రూపాయల నుంచి 1000 రూపాయలు చేస్తే సరిపోతుంది. అదే, కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు సడన్ గా వచ్చి డిస్కౌంట్లు ఇస్తున్నారు, అన్నిటికీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. అంటే మొన్నదాకా ఏం అంటే మేము ఎలక్షన్ గెలవబోతున్నాం, మేము 100 సీట్లు గెలవబోతున్నాం. మీరు 100 సీట్లు గెలిస్తే మళ్ళీ డిస్కౌంట్లు ఎందుకండి? సడన్ గా ఫ్రీ పవర్ 20,000 లీటర్లు అదంటారా? సో జరిగేది ఏంటంటే ఒక అర్బన్ కాన్స్టిట్యున్సీ ఏమంటున్నారు, మాకు దీంట్లో ఏం లేదు, మిడిల్ క్లాస్ అండి, ఇది స్పెసిఫికలీ మిడిల్ క్లాస్ కోసం. మిడిల్ క్లాస్ వాళ్ళు యూజువల్ అంటే ఏమంటారు, మేము పేదోళ్ళుగా, మేము డబ్బులు కాదు, మేము నడిమిట్లో ఉన్నాం శాండ్విచ్ లాగా, మాకేం రాదు, ఇస్తే పొలిటీషియన్స్ పైనోనికి ఇస్తాడు, కిందోనికి ఇస్తాడు, మాకేమి ఇయ్యడు, మేము ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు వీళ్ళందరికీ ఇచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇంటి పన్నులో రాయితీ ఇచ్చారు, నల్ల బిల్లు కట్టాలి. నాది నా ప్రాపర్టీ ట్యాక్స్ 1200 రూపాయలు ఉండే అల్వాల్లో, పోయిన సంవత్సరం దానికి 2800 చేసిండ్రు.
ఇది ఎమ్మెల్యే ఏడుకొండ సినిమాల్లో ఇడ్లీ రేట్లు తగ్గించినలాగా ఉందన్నమాట. Okay. ఇడ్లీ రేట్ డబుల్గా పెంచేసి మళ్ళీ దాని డిస్కౌంట్ ఇస్తారనమాట. ఇది జరిగిందనమాట ఇక్కడ. అది రియల్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. కొన్ని ప్రముఖమైనటువంటి శారీ దుకాణాలు కూడా అంతే 90% డిస్కౌంట్ అని చెప్పేసి. ఇది ఇట్స్ ఓన్లీ షార్ట్ టర్మ్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. యూ హ్యావ్ లాస్ట్ 1 minute. 1 minute means only 60 seconds ఫర్ యువర్ కన్క్లూడింగ్ రిమార్క్స్. సార్ ఒక్కటే సార్, ఈ రాష్ట్ర భాగ్యనగరి ప్రజలకు, హైదరాబాద్ వాస్తవ్యులకు, చెప్పండి మధ్యలో ఆకండి. భాగ్యనగరి ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు, ఈ వీళ్ళందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెరాస పక్షాన విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండి భద్రత, భరోసా, పారదర్శకత, అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, ఆత్మగౌరవం అనేటువంటి అంశాలతో ముడిపెట్టుకొని పరిపాలన అందించేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రపంచ పటంలో హైదరాబాద్ ని అగ్రభాగాన నిలబెడుతున్నటువంటి ప్రభుత్వానికి తిరిగి పట్టం కట్టాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. మన రామచంద్రారెడ్డి గారు, మీకు యూ హ్యావ్ 30 seconds ఫర్ యువర్ లాస్ట్ రిమార్క్స్. ఎందుకండి అధికారం లేనందుక? అట్లేదు సార్, అయ్యో భలేవాళ్ళే. మనం వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. సో యూ హ్యావ్ లాస్ట్ 30 seconds ఫర్ యువర్ కన్క్లూడింగ్ రిమార్క్స్. ఓకే ప్లీజ్. హైదరాబాద్ ప్రజలందరికీ కూడా ఒక విన్నపము. కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇంత ముందు చెప్పిన, భవిష్యత్తులో ఈ రోజు ధ్వంసమైనటువంటి హైదరాబాద్ ని పునరుద్ధీకరణ చేయాలని అంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ అయితేనే చేయగలుగుతాడు. ఈ ప్రభుత్వాన్ని ముక్కు బిండైనా సరే ఈ డెవలప్మెంట్ జరిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టి అభివృద్ధిని మళ్ళీ ఒకసారి చవి చూడమని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ప్రేమేందర్ రెడ్డి గారు మీరే సార్, మీరు లాస్ట్ 1 minute. ఇప్పుడు 1 minute means 1 minute. స్పష్టమైన రీతిలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ టీఆర్ఎస్ యొక్క అరాచక పాలనకు, అవినీతి పరిపాలనకు చర్మగీతం పాడాలనుకుంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొలిస్తే మళ్ళీ టీఆర్ఎస్లో చేరుతారు. తర్వాత టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీ ఒకటే కాబట్టి ఆ రెండింటిని ఓడించాలంటే బీజేపీని గెలిపించాలి. ఇక్కడ సరి అయిన విధంగా అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలనే ఒక ఆలోచనకు వచ్చిండ్రు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. రామచంద్ర రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు, సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.